హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ ఆల్రెడీ 2 మ్యాచ్లు అయితే అయిపోయినాయి. 2-2 ఆస్ట్రేలియా కంప్లీట్ డామినేషన్ అయితే కనబడ్డది. 2-2 గెలిచింది, సిరీస్ అయితే కైవసం చేసుకుంది. ఎవరెవరైతే మంచిగా రాణించారు అనుకున్నామో వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిళ్ళు. ఇక థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి చాలా భారీ మరపులు అయితే ఉంటాయి. బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి అయితే అవకాశం అయితే ఇవ్వాలి. కుల్దీప్ యాదవ్ కానీ, అక్కడ చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ కానీ, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎస్ఎస్సి జైస్వాల్ కానీ అండ్ ధ్రువ్ జురెల్ కానీ, వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. బట్ ఎవరు ప్లేస్ వస్తారు అనేది ఇంట్రెస్టింగ్ మనకైతే కనబడుతుంది. ఒక్కోసారి మనం సెకండ్ మ్యాచ్ గురించి చూసుకుంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే తీసుకున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్. దానికి తగ్గట్టుగానే బాల్ అయితే చాలా మూమెంట్ అయితే లభించింది. బాల్కి అయితే అక్కడ హ్యాజిల్వుడ్, మిచెల్ స్టార్క్ చాలా బెటర్ బౌలింగ్ వేసిళ్ళు. బట్ మనలో అయితే చాలా న్యూ బాల్ అయితే మంచిగా ఆడిల్లని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కొంచెం డిసప్పాయింట్ అయితే వేసిండు. శుభ్మన్ గిల్ అయితే ఇక తర్వాత విరాట్ కోహ్లీ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ న్యూ బాల్ అయితే మంచి ఆడిల్లని చెప్పుకోవచ్చు. బట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. 9 బాల్లో 9 కొట్టిండు, ఒక 4 కొట్టిండు, అక్కడ అవుట్ అయినా చెప్పుకోవచ్చు జావేర్ బార్లెట్ బౌలింగ్ లో. ఇక విరాట్ కోహ్లీ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం విరాట్ కోహ్లీ పైన. మరి ఫస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేసిండు. సో ఈ మ్యాచ్ లో మంచి నాక్ ఆడతారు అనుకున్నాం. బట్ 4 బాల్లో డక్అవుట్ అయినా చెప్పుకోవచ్చు. ఎల్బిడబ్ల్యూ రూపంలో జావేర్ బార్లెట్ బౌలింగ్ లో అవుట్ అయినా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ అండ్ సెకండ్ మ్యాచ్ బ్యాక్ టు బ్యాక్ డక్స్ అని చెప్పుకోవచ్చు. బట్ థర్డ్ మ్యాచ్ లో అయితే తగ్గచ్చు బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ తెస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం చాలా బెటర్ రాణించిండు. అండ్ రోహిత్ శర్మ కూడా చాలా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. 73 కొట్టిండు రోహిత్ శర్మ అక్కడ 97 బాల్స్ లో. మీరు అనొచ్చు మరి ఇనిషియల్ కొంచెం స్లో ఆడిందని. ఆల్రెడీ అక్కడ 2 వికెట్లు పడ్డాయి, మెయిన్ వికెట్లు. దట్టు పిచ్ లో చాలా హెల్ప్ అవుతుంది బౌలర్స్ కి. సో కాబట్టి అక్కడ ఆ కండిషన్స్ లో ఎవరైనా స్లోనే ఆడతారు. సో అలాంటి వికెట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు రోహిత్ శర్మ. 73 కొట్టిండు 97 బాల్లో, 7 4లు 2 6లు. మరో పెద్ద షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే చాలా బెటర్ నాకైతే ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బెటర్ నాక్ ఆడిండు. 61 కొట్టిండు 77 బాల్స్ లో, 7 4s 79 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత అక్షర్ పటేల్ కూడా చాలా బెటర్ ఆడిందని చెప్పుకోవచ్చు. 44 కొట్టిండు 41 బాల్లో. ఇక రాహుల్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. నితీష్ కుమార్ రెడ్డి కూడా డిసప్పాయింట్ అయితే వేసిండు ఆ షాట్ వల్ల. సో ఇక డౌన్ ది ఆర్డర్ వచ్చిన హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే కనబడేది. దాంతో మనోళ్ళు అయితే 264 అయితే స్కోర్ చేసిండు. ఇక బౌలింగ్ లో చెప్పాల్సిన అవసరం లేదు. హర్షిత్ రాణా వికెట్ తీసినప్పుడు కూడా 2 more రన్స్ అయితే లీక్ చేసిండు. మొహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీసుకున్నాడు, హర్షదీప్ 2, హర్షిత్ రాణా 2, వాషింగ్టన్ సుందర్ 2 అండ్ అక్షర్ పటేల్ 1 వికెట్ తీసిండు. ఇక నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి చాలా మార్పులు అయితే ఉంటాయి. కుల్దీప్ యాదవ్ చెప్పాలంటే ఫస్ట్ 2 మ్యాచ్లోనే ఆడి తీరాల్సింది. అతను ఉంటే డిఫరెంట్ అయితే ఉండదు. ఈ సెకండ్ మ్యాచ్ మీరు చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ మనకి రాలేవు. మోషన్ త్రూ వెళ్ళినట్టు అయితే అనిపించింది శుభ్మన్ గిల్. ఆ వికెట్ టేకింగ్ బౌలర్ మనకైతే కనవలేడు. సో కాబట్టి కుల్దీప్ యాదవ్ వేసే జెన్యూన్ వికెట్ టేకరు. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడి తీరాల్సిందే. నెక్స్ట్ మ్యాచ్ సిడ్నీలో జరగబోతుంది. కొంచెం అక్కడ లిటిల్ బిట్ స్పిన్నర్ లో కూడా హెల్ప్ అవుతుంటది, బిగ్ బౌండరీస్. కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఆడి తీరాల్సిందే. సెకండ్ మ్యాచ్ మీరు చూసుకుంటే ఆడన్ జాంపన్ ఆడిచిల్లు ఆస్ట్రేలియా వాళ్ళు. 4 వికెట్లే తీసుకున్నాడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో కాబట్టి రిస్ట్ స్పిన్నర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. వికెట్స్ అయితే వాళ్ళైతే అందిస్తారు రెగ్యులర్ గా. సో కాబట్టి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ప్రసిద్ధి కృష్ణ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షిత్ రాణా. ఒక్కసారి మరి నెక్స్ట్ మ్యాచ్ కి ప్లేయింగ్ లో చూసుకుంటే అక్కడ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో విరాట్ కోహ్లీ, 4లో శ్రేయస్ అయ్యర్, 5లో కేఎల్ రాహుల్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో అక్షర్ పటేల్, 8లో కుల్దీప్ యాదవ్, 9లో హర్షదీప్ సింగ్, 10లో మొహమ్మద్ సిరాజ్, 11లో ప్రసిద్ధి కృష్ణ. ఇక్కడ మీకు జైస్వాల్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే, ధ్రువ్ జురెల్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మరి ఎవరి ప్లేస్ లో ఛాన్స్ ఇవ్వాలనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.
గైస్ ఓవరాల్ చూసుకుంటే ఇది మరి సెకండ్ మ్యాచ్ మనలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ మ్యాచ్ కి మరి ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ కి మెన్షన్ చేయండి.